జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను బీజేపీ నాయకులతో కలిసి సందర్శించిన ఎంపీ ఈటల. జవహర్ నగర్ డంపింగ్ యార్డును బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు ఎంపీ ఈటల రాజేందర్. ఒకనాడు జనాలు లేనప్పుడు డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ లో ఏర్పాటు చేశారు. అప్పుడు 300 టన్నుల చెత్త వేస్తే ఇప్పుడు అది 10,000 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. దమ్మాయిగూడ, జవహర్ నగర్, నారాపల్లి, గట్కేసర్ వరకు ఉన్న ప్రజలు ఈ డంపింగ్ యార్డు వల్ల ఇబ్బంది పడుతున్నారు. జనవాసాల మధ్య డంపింగ్ యార్డు కొనసాగడం దుర్మార్గం. బీజేపీ కొట్లాడడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేస్తే అప్పటి ప్రభుత్వం 2017లో నగరం 4 మూలల చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ దాఖలు చేసింది. కానీ చేయలేదు. 2021, 2022, 2025 3 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. చెత్త లారీలు కప్పు లేకుండా తిరగడం వల్ల ప్రజల మీద ఆ చెత్త పడుతోంది. ఇక్కడ నివసించే లక్షల మంది ప్రజలు ఇళ్లలో, ఫ్యాక్టరీలలో పనిచేసి బ్రతికే కడుపేద ప్రజలు. వారు కష్టపడి సంపాదించే ప్రతి పైసా హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. వాసనతో శ్వాసకోశ వ్యాధులు, కలుషిత నీటితో అనేక జబ్బులు వస్తున్నాయి. చివరికి పిల్లలు కూడా పుట్టడం లేదని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా పేద ప్రజల రక్తం తాగుతోంది ఈ ప్రభుత్వం. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఎంపీ అయ్యాక ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా పట్టించుకోవడం లేదు. నగరం 4 మూలల డంపింగ్ యార్డులు స్ప్రెడ్ చేయమని కోరాం, అయినా వినడం లేదు. గ్రామస్తులు యాక్సిడెంట్స్తో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రజలు ఎవరైనా అడ్డుకుంటే డ్రైవర్లతో దాడులు చేస్తున్నారు. శంకర్ అనే యువకుడి మీద దాడి చేశారు. సమస్య పరిష్కారం చెయ్యకపోతే, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయకపోతే చూస్తూ బీజేపీ ఊరుకోదని హెచ్చరిస్తున్నామన్నారు. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు ఇక్కడి ప్రజల బాధలు తెలుసు. సమస్యను పరిష్కరిస్తాం అనుకున్నాం, అయినా పరిష్కారం కావడం లేదు. తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నా, ఒకే దగ్గర చెత్త వేయవద్దు. ఇక్కడ ఉన్న గుండ్ల చెరువు నుండి హైదరాబాదు చెరువు వరకు అన్ని చెరువులు కలుషితమయ్యాయి. మూసీ కెమికల్ కంటే ఇది ప్రమాదకరం. భూగర్భ జలాలు కూడా విషపూరితమయ్యాయి. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు పెడచెవిన పెడితే తాడో పేడో తేల్చుకుంటానన్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత ఇక్కడి ప్రజలతో ఉద్యమ కార్యక్రమం మొదలు పెడతామని ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. 10,000 టన్నులు అంటే మామూలు విషయం కాదు. అంటే ఒక 100 టన్నులు 200 టన్నులు చేసుకుంటే ఎక్కువ. ఇక్కడ 10,000 టన్నులు ఒక్క దగ్గర చేయడం వల్ల ఇప్పుడు దాదాపు 20-25 కిలోమీటర్ల వరకు దీని వాటర్ పొల్యూట్ అయితే అయిపోయింది, ఎయిర్ పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు స్మెల్ గట్కేసర్ వరకు వస్తుంది. ఇక్కడ ఈ ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో, వచ్చిన తర్వాత 17 ఆర్డర్ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని స్ప్రెడ్ చేయాలా, స్ప్లిట్ చేసేయాలా, ఒక దగ్గర ఇంత దాన్ని పెట్టడానికి లేదని చెప్పేసి ఇచ్చేసి, అయితే అది ఎవరు ఇచ్చారు? వీళ్ళే ఇచ్చారు. అఫిడవిట్ గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చారు. మేము స్ప్రెడ్ చేస్తామని, గ్రీన్ ట్రిబ్యునల్ ఇదంతా ఏందని అడిగినప్పుడు మేము ఇట్లా దాన్ని మారుస్తాము, దీన్ని స్ప్రెడ్ చేస్తామని చెప్పి వీళ్ళే అఫిడవిట్ ఇచ్చారు. ఒకటి ఆ ఇచ్చిన తర్వాత ఇంకా విపరీతంగా పెరిగింది. ఈ 5 ఏళ్లలో పెరిగినటువంటి, అప్పటికి ఇది ఏది లేకుండే, ఇదంతా మంచిగా ఉండే, ఇది లేకుండే, ఇది లేకుండే, ఇదంతా అగ్రికల్చర్ ఉండే. ఈ మధ్య కాలం లోపల ఈ 5 ఏళ్లలో ఇంకా పెరిగింది. మొన్న మొత్తానికే తీసేయమని ఆర్డర్ ఇచ్చింది. తీసేయమన్నాక కూడా కనీసం ఒక్కరోజు కూడా అసలు ఆపిన పాపమే లేదు. దీని గురించి జవహర్ నగర్ ప్రాంతం వేల ఎకరాలు స్వతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వారి యొక్క మిలిటరీ ఆధీనంలో 5,000 పైచిలిక ఎకరాలను ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ల డబ్బులతో కొన్న భూమి ఇది. ఆనాడు ఇక్కడ జనావాసం లేదు, జనాలు నివసించే ప్రాంతం కాదు. కానీ ఆనాడు డంపింగ్ యార్డ్ పేరిట మొదలుపెట్టి 50 లారీలు 100 లారీలుగా మొదలుపెట్టి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్తని జవహర్ నగర్లో వేస్తూ ఉన్నారు. ఆనాడు జనాలు లేరు, కానీ వాళ్ళు లక్షల మంది నాగారం, దమ్మాయిగూడ, అదేవిధంగా జవహర్ నగర్ చుట్టుపక్కల గ్రామాలతో కలిపితే ఒక 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. 10 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడ. కడుబీదరికంలో ఉండేవాళ్ళు వీళ్ళు. 30 గజాలు 60 గజాలు నివసించే ప్రజల వాళ్ళు. కూరగాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని, చిన్న చిన్న వ్యాపారం చేసుకొని ఇళ్లలో పనిచేసి బతికేటువంటి ప్రజలు వీళ్ళు. కానీ ఇలాంటి ప్రజలు అనేక సంవత్సరాలుగా వాళ్ళు మొరబెట్టుకున్నారు. అయ్యా మేము చచ్చిపోతా ఉన్నాం, ఈ వాసన భరించలేకపోతున్నాం,
అక్కడ నుంచి వచ్చే పురుగులు పారినప్పుడు మొత్తం దద్దులు లేస్తూ ఉన్నాయి. మేము ఆ పైసో ఈ పైసో కూడబెట్టుకుంటే దవాఖాన్ల పాలవుతున్నాయి, మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, మా పిల్లలకు పిల్లలు కావట్లేదు అని చెప్పి వాళ్ళు మొరబెట్టుకున్నారు. ఎంత మొరబెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించింది, ఉద్యమాలు చేసింది. 2017లో ఆనాటి గ్రీన్ ట్రిబ్యునల్ ఇది శ్రేయస్కరం కాదు, జనావాసాల మధ్య ఇంత పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉంచడానికి ఆస్కారం లేదని చెప్పి తీర్పిచ్చింది, షిఫ్ట్ చేయమని చెప్పింది. కానీ నిమ్మకు ఎత్తినట్టుగా వివరించింది. ఆనాటి ప్రభుత్వం అఫిడవిట్లో షిఫ్ట్ చేస్తా అని చెప్పి అబద్ధాలాడి మోసం చేసి ఇవాళ చెత్తను మరింత రెట్టింపు చేసింది. ఇక్కడ ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండే జవహర్ నగర్ ప్రజల బతుకుల్ని తెలిసిన వాడిగా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించడం. కానీ 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంతవరకు పరిష్కారం దొరకలేదు. చివరికి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఈ చెత్త మా ఇళ్ళ మీదకి పోయి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వడం కాదు, మా ప్రాణాలు పోతూ ఉన్నాయి, యాక్సిడెంటాల్లో కూడా 10ల సంఖ్యలో చచ్చిపోతూ ఉన్నారు, అయ్యా దీన్ని షిఫ్ట్ చేయమని చెప్పి మొరబెట్టుకున్నారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత నేను దరఖాస్తు పెట్టినా, కానీ కాకపోతే ఇక్కడి ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఈ బాంబే ఐఐటి తోటి స్టడీ చేయించి ఇంత దుర్మార్గమైన పద్ధతి ఎక్కడ లేదు ప్రపంచంలో, దీన్ని అర్జెంటుగా స్ప్రెడ్ చేయాలి, దీన్ని అర్జెంటుగా ఆపాలి. ఏ చెత్త అయితే ఏ నీళ్ళు అయితే ఈ ప్రాంతాన్ని అంతా కూడా విషతుల్యం చేసినాయో వాటిని ట్రీట్ చేయాలని చెప్పి వాళ్ళు స్టడీ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఏం చేయలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇలా మేము వచ్చింది ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడానికి వచ్చినాం. ఒకవేళ కనుక ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజల్ని ఇట్లే చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. ఇలా లక్షలాది మంది ప్రజలతో ఇలా సెన్సిటైజ్ చేసి వాళ్ళ నాయకత్వంలో రేపు దీనికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని పార్లమెంటు సమావేశాల తర్వాత నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ యాక్సిడెంటాల్లో మరణించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా ప్రజలు తిరుగుబాటు చేస్తే అనేకసార్లు కొట్టిన సందర్భాలు కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి యజమానాన్ని కూడా హెచ్చరిస్తూ ఇవాళ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఈ వారం 10 రోజుల పాటు మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికాన్ని సెన్సిటైజ్ చేయడంలో నిమగ్నమై పార్లమెంటు సమావేశాల తర్వాత ఒక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.